ఉంటాను నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు అది ఇది అని. సో వెజిటేరియన్ ఎవరన్నా అవ్వచ్చు. సో మరి వాళ్ళ కోసం మనం ఇలా కొంచెం ఇలా వెరైటీ పెడితే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. సో చక్కగా దీన్ని రెండు వైపులా చక్కగా కోటింగ్ ఇచ్చేసి మనం ఈ కొబ్బరి ఏంటంటే మనకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. కొట్టి బంగాళదుంప ఇందులో మనం చక్కగా కిస్మిస్ జీడిపప్పు అవి కూడా వేసాం. అలాగే ఈ కొబ్బరి కోటింగ్ తోటి మంచి టేస్ట్ వస్తుంది. వీటిని మనం షాలో ఫ్రై చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడ్డానికి సూపర్ కబాబ్లా ఉంటుంది, తింటే కూడా భలే టేస్టీగా ఉంటుంది. కబాబులు చూడ్డానికి బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. అయితే ఇలా ఫ్రై చేసుకునేవి 3 విధాలు ఉంటాయి. ఒకటి ప్యాన్ ఫ్రై అంటారు, అంటే ఒట్టి పెనం మీద వీటిని వేసేసి తర్వాత కొంచెం నూనె వేసుకుంటాం. ఇంకొకటి డీప్ ఫ్రై అంటారు, మీకు అన్నీ తెలుసు. పూరీలు మన మసాలా వడలు నూనెలో వేసి ఫ్రై చేసుకుంటాం, అది డీప్ ఫ్రై అంటారు. మరి షాలో ఫ్రై అంటే ఏంటంటే మన నూనె తీసుకొని కొంచెం థిన్ లేయర్గా మనం పోసుకొని దాంట్లో ఫ్రై చేసుకుంటే అది షాలో ఫ్రై అంటారు. దానికి బెస్ట్ ఏంటి, మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. దీంట్లో ఒమేగా-6 వైటమిన్ ఏ డిఈ ఉంటాయి. దానివల్ల బెనిఫిట్ ఏంటి, మన టేస్టీ సూపర్ ఉంటుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఇలా షాలో ఫ్రై లేకపోతే డీప్ ఫ్రై చేసుకునే ఈ ఆయిల్స్కి స్మోకింగ్ పాయింట్ ఎక్కువ ఉండాలి. ఈ ఆయిల్కి స్మోకింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. స్మోకింగ్ పాయింట్ గురించి నేను ఎన్నోసార్లు చెప్తుంటాను. అంటే మనం వెన్న తీసుకున్నాం అనుకోండి, ఆ వెన్న వేడి పెనం మీద వేయగానే పుష్ అని పొగలాగా వచ్చేస్తుంది, కొంచెం నల్లబడిపోతుంది. కొన్ని నూనెలు ఉంటాయి, ఆ నూనెలు ఏంటి ఫ్రైయింగ్కి అంత పనికిరావు. ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ ఇలాంటివి అంటారు, అవి ఫ్రై చేయడానికి అస్సలు పనికిరావు. ఎందుకంటే కొంచెం నూనె వేడెక్కగానే పొగలు వచ్చేస్తుంటాయి. కానీ మన ఈ న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్లో స్మోకింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా షాలో ఫ్రై చేసుకునేటప్పుడు ఈ నూనె వాడుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం చేసుకున్న వీటిని షాలో ఫ్రై చేసుకుందాం. కొబ్బరి ఏంటంటే మనకి తొందరగా కలర్ వచ్చేస్తుంది, కాబట్టి నూనె మరీ వేడిగా ఉన్నప్పుడు ఫ్రై చేసుకోవద్దు. కొంచెం మీడియం హాట్గా ఉన్నప్పుడు మనం వేసుకుంటే మనకి మంచి బంగారు రంగు వచ్చేలా మన కబాబులు తయారవుతాయి. సో ఆహా, నూనెలో వేయగానే ఏంటి ఈ బంగాళదుంప ఉప్మా కబాబు నూనెలో వేయగానే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే కొబ్బరి కొంచెం ఫ్రై అవ్వగానే మంచి సువాసన బయటకు ఇస్తుంది. మన ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, ఇవి మనం ఫ్రై చేసేటప్పుడే వాళ్ళకి ఏంటి సూపర్ ఆకలి వేసేస్తుంది. సో ఒక సైడ్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ కూడా మనం తీసుకుందాం. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం చూడండి, ఇలా బంగారు రంగు వచ్చేట్టు మనం చేసుకుంటే కనుక చూడ్డానికి ఇవి బ్రహ్మాండంగా ఉంటాయి, తినడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మనం ఏది ఫ్రై చేసినా ఎక్కువగా కొంచెం కలర్ వచ్చినా కానీ చూడ్డానికి బాగోవు, మరీ తక్కువగా ఉంటే పర్ఫెక్ట్గా ఉండవు. కాబట్టి కొంచెం ఓపికతో మంచి కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, ఇవి కనుక వడ్డిస్తే చూడ్డానికే కళ్ళకి ఇంత బాగున్నప్పుడు తినడానికి ఇంకెంత సూపర్ ఉంటుంది. సో ఫస్ట్ ఏది చేసినా కళ్ళకి విందు, తర్వాతే మన నాలుకకి. సో చక్కగా ఈ రెండు వైపులా ఇలా షాలో ఫ్రై. ఇప్పుడు మీకు డీప్ ఫ్రైకి ప్యాన్ ఫ్రైకి షాలో ఫ్రైకి డిఫరెన్స్ కూడా మీకు ఈరోజు తెలిసిపోయింది కదా. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసి చక్కగా వేడివేడిగా వడ్డించుకుందాం. మనం రెండు వైపులా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుందాం. ఇలా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత మనం వీటిని చక్కగా తీసి మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, మంచిగా ఇలా పర్ఫెక్ట్ వేడిలో ఫ్రై చేసుకుంటే, ముఖ్యంగా ఇలాంటి న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చేయడం వల్ల నూనె కూడా పీల్చుకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలా బాగుంది. లోపల బంగాళదుంప ఉప్మా, బయట సూపర్ కబాబ్. దీన్ని మనకు నచ్చిన చట్నీతో, ఏది లేకపోతే కొంచెం టమాటో కెచప్తో వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. మన ఈ కబాబులు కూడా చక్కగా డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ బంగాళదుంప కబాబ్. సో మరి ఏంటి, ఈ కబాబుల్ని మనం ఏ చట్నీతోటైనా పర్లేదు చక్కగా తొందర ఎక్కువ, చాలా వేడి ఉంది. బయట మంచి ఆ కొబ్బరి కాంబినేషన్ తోటి లోపల జీడిపప్పు కిస్మిస్ తాకుతూ బ్రహ్మాండంగా ఉంది. సో బంగాళదుంప అనేది చాలా, అంటే ఎన్ని వెరైటీలుగా ఎన్ని విధాలుగా మార్చుకున్నా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా మన
ఈ బంగాళదుంప ఉప్మా కబాబ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే టేస్ట్ సూపర్గా ఉంది, అందరూ వారేవా అనేలా ఉంది. వా సూపర్ అంటే మరి సూపరే. బంగాళదుంప ఉప్మా కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా కొంచెం నూనెలో ఆవాలు, అలాగే మినప్పప్పు, జీడిపప్పు, అల్లం, పసుపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, అలాగే ఉప్పు, కొంచెం నిమ్మకాయ రసం, అలాగే చిదిమిన బంగాళదుంప కూడా వేసి ముందు ఉప్మాలా చేసి పెట్టుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న కబాబుల్లా చేసుకొని గోధుమ పిండి, కొబ్బరి తురుములో రోల్ చేసుకొని షాలో ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.